నా పేరు ఈశ్వర్ రెడ్డి అండి. నేను నా వయసు 64 సంవత్సరాలు. నేను వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ పళ్ళు 12, 13 అసలు పళ్ళు అజాగ్రత్త వల్ల ఒకటి ఊడిపోయాయి. తర్వాత తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది, నమలడానికి కూడా ఇబ్బంది ఉండేది. తర్వాత ఇక్కడ ఎల్బిఆర్ డెంటల్ హాస్పిటల్ గూగుల్లో చూసిన తర్వాత ఇంకా వేరే సర్కిల్ ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ ఎల్బిఆర్ హాస్పిటల్లో ఇంప్లాంట్ చేయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు చేయించిన తర్వాత చాలా బాగుంది. జిర్కోనియం క్రౌన్స్తో ఇంప్లాంటేషన్ ఆల్ ఆన్ 6 చేశారు. ఇప్పుడు చాలా మంచిగా తినడము, జీర్ణము కావడము చాలా ఆరోగ్యంగా ఉంది. చాలా బాగుంది. అయితే అంతకుముందు తినడానికి కూడా ఇబ్బంది, మింగేవాడిని అన్నం కానీ ఏది కానీ. ఇప్పుడైతే ఈవెన్ మటన్, చికెన్ కానీ ఏదైనా చాలా బాగా తింటున్నా. డాక్టర్ గారిని 4-5 రోజులకు ఒకసారి అది తిన్నప్పుడల్లా కేరెడ్డి గారు గుర్తొస్తున్నారు. చాలా ఫుల్ సాటిస్ఫైడ్. నేను ఈరోజు చెకప్కి వచ్చాను, అంటే 3 months తర్వాత చెకప్కి వచ్చాను. 3 months బిఫోర్ నాకు ఇంప్లాంట్ చేశారు ఆల్ ఆన్ 6. ఒకటే రోజు సర్జరీ చేశారు. 1 weekలోనే నాకు క్రౌన్స్, జిర్కోనియా క్రౌన్స్ పెట్టారు. నేను ఫుల్ సాటిస్ఫైగా మంచిగా తినడం కానీ ఉండడం కానీ చాలా బాగుంది. ఇక్కడ డాక్టర్ గారు వివరంగా చెప్తారండి. మనీ విషయం కానీ, ట్రీట్మెంట్ విషయం కానీ చాలా. ఇప్పుడు ఒకవేళ డబ్బుల ప్రాబ్లం ఉంటే కోర్సు అని ఉంటుంది, వాటిలోనే చేయించుకోమంటాడు. అదేం సార్ అన్నీ వివరంగా ఎక్స్రే చూపించి డయాగ్రామ్ మన సిస్టంలో మొత్తం చూపించి నచ్చ చెప్తాడు. మీకు కావాలంటే వేరేతో కూడా ఎంక్వైరీ చేసుకోండి, మీరు చూసుకొని అక్కడ కూడా తెలుసుకొని మా దగ్గరికి రాండి అని చెప్తాడు. చాలా ఇంతకుముందు వేరే పేషెంట్లను కూడా తెలుసుకున్నాము, వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగా ఉందని. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా మంచిగా ఉంది. ఇప్పుడు సర్జరీ గురించి చాలా భయపడుతుంటాం, కానీ నాకు కూడా బోన్ డెన్సిటీ, బోన్ చూస్తే నేను డిలే చేసిన 2-3 సంవత్సరాలు డిలే చేసే వరకు బోన్ తక్కువ ఉంది. అయితే జైగోమాటిక్ చేయాలన్నాడు సర్జరీ. సార్ వితిన్ 1 hourలో జైగోమాటిక్ కూడా చేసేసి సేమ్ సర్జరీ రోజే నాకు ఇంప్లాంట్ చేశాడు. అసలు అలాంటి పెయిన్, భరించలేని పెయిన్ అనేది ఏమి ఉండదు, అంత బాగానే ఉంటుంది. ఆ సర్జరీ చేసింది అంత ఇంప్లాంట్ పెట్టించిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేషన్లో కానీ, ఇంట్లో కానీ అసలు వండర్ అయిపోతున్నారు. అంతకుముందు ఏమో నేను ఎవరితోనైనా మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలంటే కూడా హెజిటేట్ అయ్యేది బాగా. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ అయిన తర్వాత చాలా సాటిస్ఫైగా ఎక్కడైనా పోయి ధైర్యంగా వాళ్ళ ముందు మంచిగా స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాను. ఏ మీటింగ్ అయినా సరే, ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా, ఎక్కడైనా పోతున్నాను. ఈ ఇంప్లాంట్ పెట్టకముందు అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఎదుటి వారి దగ్గర మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు అలాంటి ఫీల్ అటువంటిది ఏం లేదు. మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నా, ఏ విషయమైనా మంచిగా చెప్పగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా. ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేషన్లో కానీ. నేను ప్రతిదీ నాన్ వెజ్ భోజనం చేసినప్పుడు కూడా సార్ గుర్తుకొస్తున్నాడు. వారానికి ఒకసారి అయినా కేరెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నాను, మేడం గారిని కూడా గుర్తు చేసుకుంటున్నాను. చాలా బాగుంది. వేరే ఎవరైనా అటువంటి భయం పడే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ సార్ దగ్గర నిర్భయంగా వచ్చి చేయించుకోవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ జిర్కోనియా టీత్ పెట్టించుకున్నాను, చాలా బాగుంది. ఎవరైనా అలాంటి వాళ్ళు నిర్భయంగా పెట్టించుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం సంశయం పడాల్సిన అవసరం లేదు. ఇదండి నా ఎక్స్పీరియన్స్. ఎల్బిఆర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కేరెడ్డి గారు, డాక్టర్ శారదా మేడం గారికి థ్యాంక్స్.